అర్ధగంట అని చెప్పారు. వాస్తవానికి అంత సమయం నాకు లేదు. రావాలని ఏదో మనసులో సంకల్పం శివుడు పుట్టించాడు కాబట్టి వచ్చాను. ఒక 2 మాటలు, ఒకటే నిమిషం. 1 నిమిషం 2 మాటలు. మొదట మీ అందరికీ శివదీక్ష ధరించిన మీ అందరికీ మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆజన్మాంత బ్రహ్మచారిగా బాలయోగిగా బాల సన్యాసిగా మీరందరూ చల్లగా కలకలలాడుకుంటూ పూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రథమతః ఆశీర్వాదం చేస్తూ ఈ గ్రామానికి వచ్చినాను కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇదే ఆశీర్వాదం వాళ్ళందరికీ ప్రసాదిస్తూ శ్రీమాత జగదంబనైనటువంటి భగవతిని మహాదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివదీక్ష ధరించినటువంటి వారి యొక్క జన్మ, వాళ్ళ వంశం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశావళంతా కూడా ఎంతో సుప్రసిద్ధాత్మకమైనటువంటి శ్రేణిలో నిలబడుతుందని చెప్పి ఎన్నో పురాణాలు చెప్పాయి, ఎన్నో ధర్మశాస్త్రాలు కూడా చెప్పాయి. ఆ పాత్రతకు అర్హులైనటువంటి ఇక్కడుండే శివదీక్షదారులైన స్వాములకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు, అలాగే ముఖ్యంగా గురుస్వామి వారి యొక్క పట్టుదల చాలా గొప్పది. ఈ రోజటి దినమున 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రోగ్రామ్స్ కూడా పక్కన పెట్టి బట్టి మొండి పట్టుతో నన్ను ఇక్కడికి పిలిపించాడు. ఇక్కడికి పిలిపించడం ద్వారా ఈ ఊరుకు మేలు జరిగింది. అదేంటో ముందు చెప్తాను. ఇంతకుముందు ఇక్కడ ఉండే స్వాములను అలాగే వాళ్ళందరినీ ఆశీర్వదించాను చూడండి. ఒక సాధువు యొక్క వాక్కు ఎప్పుడే కానీ పొళ్ళుపోదు. ఇప్పుడు నేను రావడం అంటూ ఒక విశేషం, అది పక్కన పెడితే ఈ వాక్కు మీకు దొరికింది. అందున శివదీక్ష ఎద మీద ఉన్నాక ఒక సత్యమైన సాధువు మిమ్మల్ని బ్లెస్ చేయడం అన్నది అద్భుతమైంది. కాబట్టి ఇది గురుస్వామి యొక్క క్రెడిట్. స్వామి కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. స్వామి పట్టుదల ఎంత ఉందో మా దాయకరెడ్డిది కూడా అంతే పట్టుదల ఉంది. దాయకరెడ్డి కూడా చప్పట్లు కొట్టాలి. నేనన్నా, వద్దులే రెడ్డి, ఆ పూజలకు పోవద్దు, ఆ నెత్తినేపి పడొద్దు, పోతే కాలం మీద పడతారు, దొబ్బుతారు, వద్దే వద్దా అని చెప్పిన. రెడ్డి ఏమన్నాడంటే, మా ఊరు, మీరు తప్పకుండా రావాలి, ఇన్నేళ్ళు మీ వెనకాల ఉన్నాను కాబట్టి అది నాకు మాన్యత అని చెప్పాడు. ఆ 3 ప్రోగ్రామ్స్ పక్కకెట్టి మీకోసం ఈరోజు నేను వచ్చాను. ఒక సన్యాసి, ఒక యోగి, ఒక ఋషి, ఒక అఘోర, ఒక తాపసి, ఒక సిద్ధపురుషుడు ఒక పొలిమేరులో కాలు పెడితే ఆ ఊరుకు జరిగే లాభాలు ఏమిటి? ఊరుకు తొక్కుడు దోషం ఉందనుకోండి, ఊరుకు అంటు దోషం, ముట్టు దోషం అని 3 రకాలు ఉంటాయి. తొక్కుడు అంటే ఏంటంటే, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో గనక ఆ ఊరు పొలిమేరులో మరణిస్తే ఆ ఊరుకు 3 సంవత్సరాల ఆయుష్ తగ్గుతుంది. ఆ ఊళ్ళో ఎవరు యశస్సు ఉండరు, పంటలు సరిగ్గా పండవు, గొడ్డు గోద ఎడ్డు యాగ కూడా జయం ఉండదు. ముట్టు దోషం అంటే ఏంటంటే, ఎవరన్నా ఏమన్నా చేయకూడని తప్పులు అనగా కొన్ని క్షుద్ర పూజలు చేసి గనక ఊరు గుండా పోయినా, ఊళ్ళో ప్రవేశించిన ఊళ్ళో ఉండే దేవతలకు తొక్కడబడుతుంది అన్నమాట. ఇక ముట్టు దోషం కొన్ని రకాలుగా చెప్తారు శాస్త్రంలో, మీకు మోటుగా చెప్తాను. పొలిమేరులో ఉండేటటువంటి దేవతలకు, గ్రామ దేవతలకు శక్తి క్షీణమైపోతే ఆ ఊళ్ళో వేసేస్తుండదు. ఇవన్నీ ఏ ఊళ్ళో అయితే పరిపూర్ణంగా ఉంటాయో ఆ ఊరుకు పరిపూర్ణమైన కళాకర్షణ ఉంటే ఆ ఊళ్ళో అనర్థాలు సంభవించవు. ఏ పంట వేస్తే ఆ పంట సకాలంలో మనకు దిగుబడి వచ్చి లాభాలు వస్తాయి. అందరూ యశస్సుతో ఉంటారు, అకాల మరణాలు సంభవించవు. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలన్నది శాస్త్రంలో ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఒకటే. సత్యమైనటువంటి సన్యాసి ఊరు పొలిమేరం దొక్కిపోతే ఆయన వెనకాల ఈ పీడలన్నీ తీసుకొని పోతాడు. అందుకే ధర్మశాస్త్రాల్లో పెద్దలు చెప్పారు, ఏడాదికి ఒక్కసారి ఒక సాధువన్న ఒక పొలిమేరం తొక్కిపోవాలని చెప్తారు. అది కరువైపోయింది ఇప్పుడు ఈ కాలం బట్టి చూస్తే. పిలిచేవాళ్ళు ఉన్నా పోయేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు ఉన్నా పిలిచేవాళ్ళు లేరు. మన హిందూ సమాజంలో ఈ కొరత చాలా ఉన్నది. చూడండి, పిలవకనే పిలిచినట్టు, పిలిచిననే పిలవకన్నట్లు ఈరోజు ఈ ఊరికి మీరు పిలిచారు, నేను వచ్చాను. అందున శివదీక్షలో ఉండే మీ సమ్ముఖంలో శివ పూజకు వచ్చాను. నిజంగా ఈ ఊరు చాలా అదృష్టం చేసుకున్నది, చాలా ధన్యమైంది. ఈరోజు ముహూర్తం కూడా చాలా బాగుంది, మంచి ముహూర్తం. ఇంతకుముందు దాయకరెడ్డిల ఇంటికి వెళ్ళాను నేను.
రెడ్డి ఇన్ని ఇన్ని రోజులు మన ప్రయాణంలో అసలు పిలవకుండానే మంచి దినంలో మీ ఇంట్లో కాలు పెట్టినని చెప్పిన మీ ఊరు పొలిమేరలో కూడా కాలు పెట్టాను. మీ అందరికీ ఈరోజు ఆ శివుని యొక్క అనుగ్రహం దొరికింది. ఈ మధ్యలో సోషల్ మీడియా మాధ్యమంగా నాకు కొన్ని విషయాలు దృష్టికి వచ్చాయి. కొంతమంది గురుస్వాములు, అయ్యప్ప దీక్ష ధరించినటువంటి గురుస్వాములు కొన్ని వీడియోస్లలో మాట్లాడారు. శివదీక్ష గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. శివదీక్ష గురించి ఎక్కడ ఉల్లేఖన లేదండి, ఏ శాస్త్రంలో చెప్పలేదండి, అయ్యప్ప దీక్షనే గొప్పది, అయ్యప్ప దీక్ష తర్వాత నీ దీక్ష వచ్చిందని చెప్పి కొంతమంది గురుస్వాములు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లలో మాట్లాడారు. మా దృష్టికి వచ్చింది అది. బహుశా మా యూట్యూబ్లో వీడియో రికార్డ్ అవుతుంది, వాళ్ళు చూస్తే కూడా చూస్తారేమో. రేపు ఎవడన్నా శివదీక్ష గురించి ప్రశ్నించినప్పుడు మీకంటూ ఒక క్లారిటీ ఉండాలని చెప్తున్నాను. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఈ బ్రహ్మాండంలో మొట్టమొదటిసారి పుట్టిందే శివదీక్ష. శివ అన్న నామం ఉన్న నాడే జగతులున్నాయి. శివ అని నామం లేని నాడు ఈ జగతిలో ఏదీ లేదు. సున్నా, మొత్తం శూన్యం. అటువంటిది శివదీక్ష గురించి ఆ స్వామి మాట్లాడుతుంటే నాకైతే ఉప్పు పోసినట్లయింది పానంలా. రేపు ఎవడన్నా శివదీక్ష గురించి ఏమన్నా మాట్లాడితే ఒకటే మాట చెప్పండి, జగత్తు ఎప్పుడు పుట్టింది, ఎవరి నుంచి పుట్టింది, ఎవరిని నువ్వు ప్రశ్నిస్తున్నావని మాట్లాడండి, వానికి సమాధానం ఉండదు. ఇంకా శివదీక్ష ప్రథమతః ఈ బ్రహ్మాండంలో మొట్టమొదటిసారి జగన్మాత పార్వతీదేవి ఆచరించింది, మొట్టమొదటిసారి. తర్వాత నారాయణ ఋషి తీసుకున్నాడు, ఆయన నుంచి బ్రహ్మదేవునికి వచ్చింది, బ్రహ్మదేవుని నుంచి సనక సనందనాథులకు వచ్చింది, ఆ సనక సనందనాథుల నుంచి దేవేంద్రునికి పోయింది, దేవేంద్రు నుంచి అష్టదిక్పాలకులకు వచ్చింది, వాళ్ళ నుంచి సప్తఋషులకు వచ్చింది, ఋషులు ధారపోస్తే ఈ కలియుగంలో మనకు వచ్చింది. ఎంత పెద్ద పరంపర ఉంది దీంట్లో. ప్రపంచంలో ఏ దేవుడి దీక్ష వేసుకున్నా, ఏ మాల వేసుకున్నా, ఏ దీక్షను ధరించినా నదులన్నీ పోయి సముద్రంలో కలిసినట్లయితే అన్ని దీక్షలు శివదీక్ష కిందికే వస్తాయి. ఇప్పుడు నేను అమ్మవారి భక్తుణ్ణి, దేవి ఉపాసకుణ్ణి, శక్తి తంత్రం ప్రకారంగా శక్తి ఉపాసన విధితో నేను నడవాలి. అమ్మవారి పాదాలు కడుగుతా, అమ్మ పూజారిని కాబట్టి. నేనే శివదీక్ష గురించి ఇంత గొప్ప మాట్లాడుతున్నానంటే ఎదుటి వాళ్ళకి ఏం అర్హత ఉంటుంది మాట్లాడడానికి? ఈ వీడియో వాళ్ళు చూస్తారని చెప్తున్నాను, మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలని చెప్తున్నాను. శివదీక్ష చాలా గొప్పది, శివదీక్ష చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. మోటుగా చెప్తాను చూడండి. ఎవరన్నా పెద్ద మనుషులు, మన పూర్వీకులు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తే కొన్ని తరాల వరకు పలానా వంశములు పలానా పని చేసేవాళ్ళని చెప్పుకుంటారు, అవునా కాదా? చెప్తారా లేదా? చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యే ఉండే, మన కింది తరాలు ఒక 5 తరాలు పోయే వరకు ఆ బ్రాండ్ పోదు, కొన్ని తరాల తర్వాత అది లుప్తమైపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉండే, అవునా కాదా? శివదీక్ష ధరించినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం పంచభూతాలు ఉన్నంత వరకు మారుమోగుతా, తెలుసా మీకు? ఇప్పుడు ఈ స్వామి శివదీక్ష చేసిండు, ఆయన రక్తం, ఆయన వంశవృక్షం కొనసాగేంత వరకు వీచే గాలి, ఈ నేల, ఆకాశము సర్వం సాక్ష్యం చెప్తాయి ఈ వంశంలో ఎప్పుడో ఎవరో శివదీక్ష ధరించారు అని. ఇంత గొప్పది శివదీక్ష అంటే. ఈ సందర్భాన్ని అనుసరించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్యలో కొంతమంది పని పట్టుకున్నారు శివదీక్షని హేళన చేయాలని చెప్పి. ఎక్కడన్నా మీకు ఒక క్లిప్పు కనిపిస్తే వెంటనే ఆరాధీసి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలని వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. ఫలానా పరాశ్రీ స్వామి వచ్చి ఈ విషయం చెప్పాడు, అన్ని దీక్షలు శివదీక్ష కిందివే, శివదీక్ష తర్వాత అన్ని దీక్షలు వచ్చాయని చెప్పి గర్వంగా మీరు చెప్పాలి. చెప్తారా చెప్పారా? శుభమస్తు. ఇంకొక చిన్న అంశం చెప్పి నేను వెళ్ళిపోతాను. నేను ఏ పూజకి వెళ్ళినా ఈ అంశాన్ని, ఈ సంవత్సరం మీది శివుడు నాకు ఇచ్చినటువంటి ఒక హక్కుగా వాడుకుంటున్నాను. ఏమిటంటే, పాతాళ గంగలో ఒక చిన్న దర్గా కట్టిండనే విషయం మీ అందరి దృష్టికి వచ్చింటది కదా. అది నాకు ఒక 5 మంది వీడియోలు పంపారు, నేనైతే చూడలేదు. 2023వ సంవత్సరం నేను పోయినప్పుడు అక్కడ చూశాను. నేను వెళ్ళి పాతాళ గంగలో జపం చేసినప్పుడు ఉంది. నేనేమనుకున్నానంటే అక్కడ ఉండేటటువంటి ఎవరిదైనా జంగమూలదిగానే మా సమాధి అని నేను అనుకున్నాను. కానీ ఈ మధ్యలో కొంతమంది నాకు వీడియోలు పంపి దీని మీద మాట్లాడండి అంటే మొన్న రీసెంట్గా 2 పూజల్లో దీని గురించి ప్రస్తావించాను.
తర్వాతకి ఏమైపోయింది, ఇద్దరు వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్ పేరు చెప్పుకొని అక్కడికి వెళ్ళి ఈడ ఏ దర్గాలు లేవు, ఏ గోరీలు లేవు, ఏ సమాధులు లేవని వీడియోలు పెట్టారు. సరే నేను వెళ్ళి చూద్దాం అనుకున్నాను, నాకున్న బిజీ షెడ్యూల్కి నేను వెళ్ళలేదు. ఎవరైనా ఈ శివదీక్ష ధరించిన స్వాములు ఈ మధ్యలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళినా ఇరుముడి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గనక అది ఏమన్నా ఉంటే తలా ఒక ఇటుక తీసి రారు, బయటికి తలా ఒక ఇటుక ఊడబీకి రారు. సప్పట్లు కొట్టినట్లుగా తీసి రావాలే. ఇది ఒక అంశం. దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నానంటే మనమేమి వాళ్ళు కట్టిన దాన్ని తీయమనట్లేదు, మన జాగలో కట్టారు కాబట్టి మన హక్కు అది. మనం మాట్లాడాలి, మనం ప్రశ్నించాలి. ఎందుకోసం ప్రశ్నించాలంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని మత కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళ మసీదులు ఉన్నాయి, వాళ్ళ జాగాలు ఉన్నాయి, వాళ్ళ జాగాల్లో వాళ్ళు కట్టుకుంటే మనం పోయి తీస్తే భారత రాజ్యాంగం ప్రకారంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కానీ మన స్థలంలో మన ప్రాంతంలో వాళ్ళు కట్టిన తర్వాత అడిగే హక్కు మనకు కూడా ఉంటుంది, ప్రశ్నించే హక్కు మనకు కూడా ఉంటుంది, తీసే హక్కు కూడా మనకు ఉంటుంది. అందుకని ఈ శివదీక్షతో సంవత్సరానికి ఒక్కసారి మనకి శివదీక్ష వేసుకునే అవకాశం శివుడు ఇచ్చాడు. కాబట్టి ఏదన్నా ఒక పుణ్యకార్యం చేద్దాం, ఏదన్నా ఒక మంచి కార్యం చేద్దాం. పరమశివుడు పరవశించిపోయే మంచి పని ఏదైనా చేద్దాం అనుకుంటే ఆ దర్గా అక్కడ నుండి తీసేస్తే మనం చేసే మంచి పని. ఇంకా పెద్ద మనుషులు మొదలవుతారు, ఏం స్వామి ఊక రెచ్చగొడతావు, అందరినీ ఊక రెచ్చగొడతావు అని ఇంకా పెద్ద మనుషులు కామెంట్లు పెడతారు, ఫోన్లు చేసేటోళ్ళు ఫోన్లు చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. నాకేం పిచ్చి కుక్క గరిసిలేదు, నీలాక 2 చేతులతో వీక తింటలేను, గబ్బు గదురంతా మీలాక 2 చేతులతో నేను దాగను. ఆ జన్మాంత బ్రహ్మచారిని, యోగంలో ఆరితేరిన వాణ్ణి, అద్వితీయమైనటువంటి శాంతిని పొందిన వాణ్ణి, నేనెందుకు మత విద్వేషాలు రెచ్చగొడతా? ధర్మం కోసం మాట్లాడుతున్నా, మా అస్తిత్వం కోసం మాట్లాడుతున్నా. రేపటి తరాలు ముఖం మీద ఉమ్మిస్తాయి మనల్ని. ఇతను పెద్ద పోజులు చెప్తాడప్పా, ఈతనున్నాగానే గడగట్టిండ్రంట, ఎందుకురా ఈ జీవితం అని ఉమ్మిస్తారు మా ముఖం మీద. ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం కంటే సావడం మంచిది. అందుకోసమే మాట్లాడుతున్నాం, బాధ్యతగా మాట్లాడతాం. చూడండి, అజ్మీర్ దర్గా ఉంది, అజ్మీర్ దర్గా కాడుకో ఏమైనా చేస్తే మమ్మల్ని మాట్లాడండి, మమ్మల్ని ప్రశ్నించండి, ధిక్కరించండి, ఖండించండి, అరెస్ట్ చేయండి, ఒప్పుకుంటాం. మా జాగాలు వచ్చి కట్టడానికి నీకెవడు అధికారం ఇచ్చాడు? ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు? ఏం హక్కు ఉందని నువ్వు కడతావు? ఈ మాత్రం అడగకపోతే ఏమిటి మా జీవితానికి ఉండే అర్థం ఏమిటి? అవునా కదా? ఇది పాతాళ గంగలో జరుగుతున్నట్టు కుట్ర. భవిష్యత్తును చూసే జ్ఞానం మాతో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆనాడు శబరిమలలో జరిగింది అదే కుట్ర, ఒకప్పుడు అయోధ్యలో జరిగింది అదే కుట్ర, కాశీ విశ్వనాథుని పాదాల కాడ జరిగింది ఇదే కుట్ర. ఆ గంగా నదికి, ఆ విశ్వనాథునికి, ఆడ ఉండేటటువంటి ఆ మసీదుకి ఏం సంబంధం? వాళ్ళకు గిట్లే జరిగింది. ఇప్పటికైనా మనం కళ్ళు మూసుకొని ఉంటే రేపటి తరాలు మనల్ని తిడతాయి. కాబట్టి రేపు ఎవరు శ్రీశైలం పోయినా అక్కడ గనక ఏదైనా కనపడకూడదు, ఏదైనా కనబడితే తల ఒక ఇటుకే తీసి గంగల వాడేసి రారి, గంగల స్నానం చేసి రారి, దరిద్రం పోతుంది. పరిపూర్ణమైన మనస్సుతో, నిండు మనస్సుతో ఈరోజు మీ అందరికీ పరిపూర్ణంగా ఆశీర్వాదం చేస్తున్నాను. మీ దీక్షలు సఫలమై ఏ కోరికతో, ఏ కాంక్షితార్థముతో, ఏ ధర్మముతోన దీక్ష వేసుకున్నారో మీ ధర్మాలు, మీ కోరికలు, మీ కష్టాలని తీరి మీరందరూ చల్లగా ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని, బ్రహ్మరాంబ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉండేటటువంటి గురుస్వాములకు, గ్రామ పెద్దలకు అందరికీ అనేక మంగళాశాసనాలు ప్రసాదిస్తూ ఇంకొక చిట్ట చివరి మాట, మరి నన్ను అందరూ గౌరవిస్తారా లేదా? అబద్ధం చెప్పకండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ సివిల్ స్వాములు, దీక్ష స్వాములు, గురుస్వాములు, మా దాయకరెడ్డి కూడా, దాయకరెడ్డి కానీ ఈ కెమెరా పట్టుకున్న ఈతను కూడా ఈయన మా శిష్యుడే. మీరందరూ నన్ను రెస్పెక్ట్ చేసినట్లయితే నేను ఒక కోరిక కోరుతాను, నాకు గురుదక్షిణ ఇస్తారా? సంతోషం. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారా లేదా? 64 లక్షల మంది ఎతులు ఉన్నారు. 64 లక్షల మంది ఎతులు. అందులో ఋషికులం, గురుకులం, యోగి, అఘోర, నాగసాధువు, ఎందరో మంత్రజ్ఞులు, తంత్రజ్ఞులు, కాపాలికులు, ఎందరెందరో వస్తారు. మోటుగా లెక్క కడితే 64 లక్షల మంది వచ్చారు. ఇంకా చాలామంది ఉంటారు. ఇంతమంది మనకున్నంగా ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది పీర్ల పండుగ కాడుకోయి ఉరుసులు చేస్తారు, దర్గాల కాడుకోయి కందుర్లు చేస్తారు.
ఈ రోజుడితో డేట్ రాసుకోండి. ఇప్పుడు డేట్ ఎంత? ఫిబ్రవరి 4వ తారీఖు 2026వ సంవత్సరం. ఇప్పుడు యావారం? బుధవారం. విఘ్నేశ్వరునికి ఇష్టమైన రోజు. మన విఘ్నాలన్నీ తొలగాలని గన ఈ వాక్కు నా నుంచి చెప్పిస్తున్నాడో ఏమో. ఈ రోజటి నుంచి ఎవరు కూడా తుర్కదేవుళ్ళ కాడిపోయి ఏ పూజలు చేయకూడదు. ఇది మీ మీద సానుభూతితోనే చెప్పట్లేదు, మీ మీద జాలితోనే చెప్పట్లేదు. మీ జీవితాల మీద నేనేం పెద్దను కాదు, మీ మీద నేనేం అడ్డం పుట్టలా. ఒకదాని మీద నాకు రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. నీ నష్టాన బొట్టు పెట్టుకోవడానికి పేటెంట్స్ అంతా ఋషులవే. నీ మెళ్ళో మాల వేసుకోవడానికి పేటెంట్ రైట్స్ అని మొత్తం ఋషులవే. నీకు ఈ పూజలు, ఈ వేదం, మంత్రం, తంత్రం అంతా పరిచయం చేసింది ఋషులే. ఇవన్నీ మీరు చేసుకున్నాలంటే వాటిని బంద్ చేయండి, అవి చేసుకోవాలంటే ఇవి బంద్ చేయండి. ఇది భయపెట్టి చెప్తున్నది కూడా కాదు, ఆర్డర్ చేసి చెప్తున్నది కూడా కాదు, హక్కు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నాకు తిన్నీకే తిండి లేదు. దాయకిరెడ్డి ఇంటికి కోత, రెడ్డి నాకు ఆకలేంది, పిడికెడు అన్నం పెట్టు. మంచి అన్నం లేకుటవే సద్యన్నం అన్న పెట్టు, సద్యన్నం కూడా లేకుటవే మాడి సిప్కాలన్న పెట్టు, అది కూడా లేకుటవే గిలాసు నీలి. అడుక్కోవడంలో తప్పు లేదు. ఏమన్నా లేకపోతే పోయి అడుక్కోవచ్చు. నీ జాతిలో ఏమి లేదని పోయి ఆడ పూజ చేస్తున్నావు నాకు చెప్పండి. ఏమి తక్కువైందని పోయి చేస్తున్నారు చెప్పండి. ఆ విషయం చెప్పండి ఫస్ట్. అంటే మన మల్లికార్జున స్వామితోటి దమ్ము లేదా? మన తిరుపతి వెంకన్న స్వామితోన దమ్ము లేదా? మన 33 కోట్ల దేవతలతోన మహిమలు లేవా? లీలలు లేవా? శక్తి లేదా? వీళ్ళంతా పనికిరానోళ్ళు, ఓళ్ళే పనికొచ్చేటోళ్ళని ఎత్తి చూపడానికి పోతున్నారా మీరందరూ? వాళ్ళు అనుకోవాలి వీళ్ళ దేవుళ్ళతోన సత్యం లేదు, అందుకే మా దేవుళ్ళ కాడికి వచ్చి ఊగుతుండరు. తరతరాల నుంచి కష్టపడి తపస్సులు చేసి ధారపోసిన ఋషికులాన్ని ధిక్కరిస్తున్నావు, వాళ్ళ సత్యాన్ని శంకిస్తున్నావు, వాళ్ళ మహిమను తృణీకరిస్తున్నావు. ఈ పాపం ఎవరిని గట్టిపోతావు? ఈ జన్మకు కష్టం అనివార్యం. అక్కడ పోతే మనకు మంచిగా అవుతుందని మీరు పోతున్నాడు. ఎవడు బాగుపడ్డాడండి? దేవుళ్ళకు పూజ చేసినాడు ఎవడన్నా బాగుపడ్డా? ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు కన్నా మీరు సత్యవంతులా? రాముని కన్నా మీరు గొప్పోళ్ళ? వాళ్ళు కష్టాల పాలు అయిలేరా? అసలు నువ్వు పుట్టిందేమిడి కొరకు? ఒక పిల్లాన్ని స్కూల్కు పంపిస్తావు, నిద్రపోయి ఆడపోయి పండుకొని ఇంటికి రాని పంపిస్తావా? కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకొని పంపిస్తాం. ఈ భూమి మీదకి నిన్ను శివుని ఎందుకోసం పంపించాడు? ఏదో చెయ్యమని పంపించాడు. దానికి అనుగుణంగానే నీకు కష్టాలు వస్తాయి. దీనికి బానిసలవై, దీనికి బానిసత్వంతో నుండి దేవుళ్ళ దగ్గరకు పోయి నీవంతా అధర్మపరమైన చేష్టలు చేయడం ఏంటి చెప్పండి? ఇక ముందు ఆ తప్పు చేయకూడదు. చేస్తారా? చేస్తారా? చూడండి, ఇంకొక చిన్న లాజిక్ చెప్తా. దేవునికి మొక్కితే అన్ని పాపాలు పోగొడతాడు, అన్ని శాపాలు తీసేస్తాడు, అన్ని బాగా చేస్తాడు అన్న సత్యం అందరూ నమ్మిన సత్యం, అన్ని మతాలు నమ్మిన సత్యం. అయితే ఒక మాట చెప్తాను నేను. ఎవరినన్నా పోయి నేను చంపి పోయి దేవుని ముందర దేవుని కాళ్ళ మీద పడతా అంటే ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోరండి? ఒప్పుకోలే మరి, ఒప్పుకోలే మరి. దేని ధర్మం దానితోనే ఉంటుంది, దేనిది దానితోనే తీరుతుంది. నీవు ఉప్పు పోసి కారం కావాలంటే కాదు, కారం పోసి ఉప్పు కావాలంటే కాదు. దేని రుచి దానితోటే. ఏమి జరగాలో నీకు రాసి పంపాడు పరమశివుడు. ఎక్కడనో పోతే ఎవంతోనో తాయితే కట్టుకుంటే ఏన్నో పోయి 4 ఏటల కందురు 5 ఏటల కందురు చేస్తే ఏదో వస్తుందని భ్రమపడితే మీకన్నా అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖులు ఈ ప్రపంచంలో వేరొకడు ఉండడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్వామి ఈ దేశంలో అందరం ఉండడం మత సామరస్యం ప్రకారంగా పోయి చేస్తామని మీరు కానీ అనుకుంటే, చాలామంది బుజ్జగింపులు మాట్లాడుతుంటారు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా. మత సామరస్యం అన్నది నీ కుక్కనికేనా? వాణి కూడా వచ్చి మన ఎల్లమ్మ తల్లికి ఆటలు కోసి కందురు చేయమని చెప్పు, మన మసమావ కోయమని చెప్పు. మీకు మీ అన్నదమ్ములను, మీ పాలెలను, మీ దాయాదులను, మీ ఎవరన్నా బంధువులను పిలుచుకొని అందరికీ మంచిగా దావత్ చేయాలనుకుంటే కట్టమసమ్మకు గోయిరి, పోచమ్మకు గోయిరి, ఎల్లమ్మకు గోయిరి, బీరప్ప స్వామికి గోయిరి. మన దాంట్లో కోసే దేవుళ్ళు లేరా? కొయ్యి. ఎన్ని ఆటలు కోస్తావు? కొయ్యి. 1000 ఆటలు కొయ్యి, 1,00,000 ఆటలు కొయ్యి, మొత్తం భారతదేశం కంతా కుడిపోయి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు సవరణ చేసుకుంటారో మాలాంటి సాధువులు గర్వంగా, ధైర్యంగా ఈ సమాజంలో తిరుగుతారు. లేకపోతే ఏమైతే తెలుసా? మొన్న ఒక ఊరికి ప్రోగ్రాం కోసం పోతుంటే ఆ రోడ్డు పక్కల ఒక దర్గా కాడ మన సువాసినులు, అఖండ సౌభాగ్యమూర్తులైనటువంటి మన మాతలంతా నెత్తిమిన కొంగులు వేసుకొని మౌలాలికి దోస్తురాదిన్, మౌలాలికి దోస్తురాది బిచ్చగలు బ్యా 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 అన్నట్టు చేస్తుంటారు. ఇట్లా చూస్తుండా
సిగ్గుతోన తలదించుకున్న నేను. నా తల్లులు నష్టన బొట్టు పెట్టుకొని, మెళ్ళ మంగళసూత్రం వేసుకొని, కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని, పాపెట్ల కుంకుమ పెట్టుకొని, అఖండ సౌభాగ్యవతులు, నిండు ముత్తైదులు పోయి ఆ దయ్యాల కాడ పోయి పూజలు చేస్తున్నారంటే ఏం స్వామి? ఇంకెందుకు తపస్సు చేయలే? ఎందుకు తిరగాలి మేమందరం? ఈ మార్పు మీ అందరితోనే రావాలి. ఇక్కడ ఉండే స్వాములు ఎవరైతే దీక్ష ధరించారో వీళ్ళందరూ, ఇక్కడ వింటున్న స్వాములందరూ చెప్పాలి మీ యొక్క రిలేటివ్స్ ఎంతవరకు అంతవరకు. ఫలానా రోజు ఫలానా సందర్భంలో ఒక స్వామీజీ వచ్చిండే, ఆయన పేరు పరాశ్రీ స్వామి. చిన్న ఉంటాడు, బొక్కి ఉంటాడు. ఆయన చెప్పిండు ఇతర దేవుళ్ళను గౌరవించమన్నాడు. గౌరవించడం అంటే అర్థమైంది. ఇప్పుడు దాయకరెడ్డిని కొట్టకుండా ఉంటే నేను గౌరవించినట్లనే, దాయకరెడ్డిని గిల్లకుండా ఉంటే నేను గౌరవించినట్లనే, పోయి కౌగిలించుకుంటేనే గౌరవించినట్లు కాదు. ఎవరి కీడు నెంచకుండా, ఎవరి జోలికి పోకుండా ఉంటే అది గౌరవం, గౌరవించమన్నాడు. కానీ పూజంటూ చేస్తే, మొక్కుబడులంటూ చెల్లించుకోవాల్సి వస్తే మన దేవుళ్ళకే చెల్లించుకోమన్నాడు అని గర్వంగా చెప్పాలి. లేదప్పా మా తాత ముత్తాతల కాంటి నడితే నడిచిండ్రు, మేము చేస్తామంటే నీ ఇంటికి సస్తే రాను, నీ కడపల కాలు పెట్టనని కూడా చెప్పండి. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ ఇంటికి ఎవరైనా పోతుంటే అంతకన్నా డేంజర్ ఇది, అంతకన్నా డేంజర్ ఇది. ఎందుకో తెలుసా? పెహల్గాంలో ఇద్దరు ఆల్మౌండ్లు ఇట్లా సెల్ఫీ తీసుకుంటా కూసినిండ్రి. వచ్చిందే వచ్చి గన్ను పెట్టే, బోలోతూ హిందూ యా ముస్లిం హే, నీవు హిందువా ముస్లిమా చెప్పానే. ఎవరండి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం కావాలంటే హిందువా ముస్లిమా ఫస్ట్ అది చెప్పాన్రి. హిందూ అనేటోళ్ళకే గన్ను వాడే ముఖం ఎగిరిపోయి కథ. ఇంకోతో కొయిరి ఆడ 5 మంది కూసినిండ్రి, బోలో తూ ముస్లిం హే యా హిందూ హే, ముస్లిం కల్మా పడో. ముస్లిం అంటే కదా కల్మా చదువు. వాడు ప్రాణభయం కోసం ముస్లిం అని చెప్పుకుంటే కల్మా చదవమండ్రి. వాడు ముస్లిం అయితే కదా రావడానికి, వాడు హిందూ. వాడు చదవనికి రాకపోయేసరికి సెడ్డిడిసి చూసిరి. ఏం కనిపించిందో కనిపించింది, వేసి పడేసిరి. జరగలేదా? జరిగిందా లేదా? 5 ఏళ్ల కింద నేను ఇట్లా మాట్లాడితే ఇద్దరు పెద్ద రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేసి, ఏమయ్యా మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని అందరు కొట్టుక సావనిక మాట్లాడుతున్నావు అండ్రి. నా మనసు చాలా బాధపడింది. సత్యమైన సాధువు బాధపడకూడదు. మంచోని మనసు కాలితే చెడ్డో నీళ్ళు కాలుతుంది అంటున్నారు పెద్దలు. మనసులు నాలాంటి తాపసులు బాధపడితే, ఆనాడు నేను బాధపడ్డాను కాబట్టి ఈనాడు కళ్ళ ముందలే జరిగింది, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పి. అందుకే ఈ చెబుతున్న అంశాలన్నీ ఒకటే. ఇంటి ముందల మల్లె చెట్టు వేసుకుంటే ఇబ్బంది లేదు, ముళ్ళ చెట్టు వేసుకోవద్దు. దాని ముళ్ళు ఎప్పటికన్నా రాలుతుంది, నీకు కుచ్చుతుంది, నువ్వు తొక్కుతావు. మల్లెపూ లాంటి మతాన్ని నమ్మండి, మల్లెపూ లాంటి ధర్మాన్ని నమ్మండి, ముళ్ళ చెట్టు లాంటి దాన్ని నమ్మొద్దు అని ఈరోజు ఈ వేదిక మూలకంగా పరమశివుని యొక్క పాదాల సాక్షిగా నేను చెప్తున్నది సత్యం. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. వాళ్ళని మనం కించపరచట్లేదు. సలీం, అబ్దుల్, అహ్మద్, అలీ వాళ్ళ పేర్లకున్న దేవుళ్ళని వాళ్ళు పూజ చేసుకోకు, మనకు సంబంధం లేదు. మీ దేవుళ్ళని మీరు పూజన చేసుకోరి, బంగారు గుళ్ళు కట్టుకోండి, బంగారు మేడలు కట్టుకోండి, ఏమన్నా చేసుకోర్రి, మాకు సంబంధం లేదు. నా పేరు ఆదిత్య, సూర్యనారాయణమూర్తిని పూజిస్తా. దయాకర్ రెడ్డి, విష్ణుమూర్తిని పూజించుకోకు. క్రాంతి, సూర్యుని పూజించుకోకు. శివ, మల్లికార్జున స్వామిని పూజించుకో. నీ పేరుకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఎట్లా స్వామి? ఆధార్ కార్డుల పేరు తప్పు పడితేనే రాయితీలు ఇవ్వదు గవర్నమెంటు. పేరు తప్పు పడితేనే రాయితీలు ఇవ్వదు. ఒక్క అక్షరం తప్పు పడితే యాక్సెప్ట్ చేయదు కంప్యూటర్. అటువంటిది నీ గోత్రం ఏంది, నీ కులం ఏంది, నీ పేరేంది, పుట్టినప్పుడు పురుడు చేస్తాం, నామకరణం చేస్తాం, ప్రతిదీ ధర్మం సాక్ష్యాల మీద నీ జన్మ నడిచి అధర్మపరమైనటువంటి పూజలు చేసి నీకెట్లా మంచిగా అయితే స్వామి? ఎవడు చెప్పిన వేదాంతం, ఎవడు చెప్పిన శాస్త్రం? ఇదంతా ఒకటే. వచ్చిండ్రు కొంతమంది కత్తి గొంతు మీద పెట్టిడే, మా తాత మీ దేవుళ్ళకి చేయ విడచి. మనోళ్ళు ఎల్లమ్మ తల్లికి ఆటలు ఇడిచిండ్రు. అప్పుడు 700 సంవత్సరాల కింద అందరు ఎల్లమ్మ జాతరకు పోయేటప్పుడు ఏం చేసిండ్రు? కత్తులు పట్టుకొని అడ్డం వచ్చిండ్రు. మీ దేవుళ్ళకి చేసే సంబంధం లేదు, ఈడ మా తాత చచ్చిపోయాడు, మా తాతకు చేయరని చెప్పిండ్రు. ప్రాణ భయంతో బెదురుకొని చేసిండ్రు స్వామి మనోళ్ళు. గత్యంతరం లేక చేసిండ్రు.
ఇప్పుడు మనకు ఆ భయం అవసరం లేదు. దిస్ ఈజ్ ద టెక్నాలజీ జనరేషన్. ఇది కంప్యూటర్ కాలం. మనం ఎందుకు భయపడాలి? ఈ సత్యం మీరందరూ తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. గ్రహించండి, వెలుగులోకి రండి, భరతమాత పరవశించిపోయేటట్లు బ్రతకండి అని చెప్తూ మీ అందరికి ఆశీర్వాదం చేస్తూ శుభమస్తు. భారత్ మాతా